మెదక్ జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామరెడ్డి గాలి అనిల్ కుమార్ పటాన్చెరు నియోజకవర్గం కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. వివక్షకు అన్యాయానికి గురవుతున్న కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని మహిపాల్ రెడ్డి చెప్పారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో రాళ్ల వర్షంతో వరి పంటకు భారీ నష్టం జరిగింది. యాసంగి పంట చేతికి వచ్చే సమయంలో 2 రోజులుగా ఈదురుగాలులతో పైరు మొత్తం కింద పడిపోయిందని రైతులు వాపోయారు. కొనుగోలు సెంటర్లోని ధాన్యం అకాల వర్షానికి తడిసిపోవడంతో ఆందోళన చెందారు. వైఎస్ వివేకాలుడు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కుమార్తె సునీత నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డిపై ఆయన ఏపీ కృష్ణారెడ్డి పలు విమర్శలు చేశారు. రాజశేఖర రెడ్డి అనవసర విమర్శలు మానాలని సూచించారు. మీడియా ముందు తేల్చుకుందాం రావాలని పులివెందులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కృష్ణారెడ్డి సవాల్ చేశారు. వివేకా కేసులో తనను ప్రకాష్ను ఇరికించారని తనకు బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. గురజాల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి జగన్మోహన్ తనను కించపరచలేదని గుడిపాల మండలం తిరుమల కుప్పం దళిత మహిళ పూర్ణిమ తెలిపారు. చిత్తూరులో పూర్ణిమ తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ వాళ్ళు వక్రీకరించి ప్రచారం చేయడం తగదన్నారు. నిరాధార ఆరోపణలు మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈటెల వీడియోను కాంగ్రెస్ మార్ఫింగ్ చేసిందంటూ సీఈఓకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి ఓటర్లు ప్రలోభాలకు లొంగుతారని ఈటెల మాట్లాడినట్టుగా ఆ వీడియో ద్వారా ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై ఈసీకి మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు తదితరులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.